చూస్తున్నాడు. మంచి పద్ధతి కాదు. ఆ చలాయించేది వదులుకొని ఇది వైసీపీ కాదు గవర్నమెంట్, తెలుగుదేశాన్ని మర్చిపోయాడేమో. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఒప్పుకునే సమస్య లేదు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. ట్రైన్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి అవి కూడా తొందరగా మొదలుపెట్టి వేస్తామని చెప్పి తెలియజేస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు అంటే ప్రభుత్వం వచ్చి 1 year అయిన తర్వాత ఈ 1 yearలో మనం ఏమేమి చేశామో అనే దానికోసం మరి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాల్సిందని చెప్పేసి ఈరోజు అందులో భాగమే ఈరోజు 4వ వార్డులో డోర్ టు డోరు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే 4 పిల్లలుంటే మరి 52,000, ఒక పెన్షన్దారు అంటే 56,000, అంటే 56,000, 60,000, 70,000 ఈ విధంగా పెన్షన్ ఈరోజు ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా చెప్పిన మాట కాపాడుకునే దానికోసం మరి ఇబ్బందులు ఉన్న 1వ తారీఖు టెన్షన్గా ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అయితే తల్లికి వందనం అరకులు 587 మంది అయితే వాళ్ళకి 76,31,000. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 655 అయితే అందులో కొత్త పెన్షన్లు కూడా 8 వచ్చాయి. మొత్తం కలిపి 28,48,000. మరి ఇంత డబ్బులు ప్రతి సంవత్సరం మన వార్డులో ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే తీసుకుంటున్న వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు లేదు. వాళ్ళు వార్డులకు వచ్చిన దాఖలాలు కూడా లేవు, ఇచ్చింది లేదు. ప్రజలు ఏమైనా అడుగుతారని చెప్పని వార్డులకు కూడా రావడం ముగించుకున్నారు. ప్రభుత్వం వచ్చింది, దోచుకున్నారు, దాచుకున్నారు. మొత్తం పై నుంచి కింద వరకు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వాళ్ళ ఎమ్మెల్యేస్ అయితేనేమి, వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారే కానీ ప్రభుత్వం కానీ ప్రజల నుంచి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకని కొత్త పెన్షన్ కూడా 8 వచ్చున్నాయి. అవి కూడా రేపు నెలలో ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి సుపరిపాలన, తెలుగుదేశం అంటేనే సుపరిపాలనలో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ చెప్పి ఏం వస్తున్నాయో అన్నీ గుర్తు చేయాలని చెప్పనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్డులో బోర్ వేసాం, మోటార్ ఇచ్చాం 3 లక్షలు. అదేవిధంగా కొత్త పైప్ లైన్ 264 మీటర్లు 1,70,000. ఈ వాటి కుమ్మరిమిట్ట మాత్రం కుమ్మరిమిట్ట చేశాం. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలనే ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇదంతా కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 2047కి మన రాష్ట్రం ఎవరు కూడా పేదవాళ్ళు ఉండేదానికి లేదని చెప్పని ప్లాన్ చేశాడు. కాబట్టి P4 పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్గా ఏర్పాటు చేసి ఎవరైతే డబ్బులు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఒక 5 కుటుంబాలు తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకని దయచేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపయోగపడితే మన రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా KSSలు మొత్తం అందరూ మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఖచ్చితంగా 11 గంటలకు అటెండ్ అవ్వాలా. ఉద్దేశం ఏంటంటే ఇదే సుపరిపాలన తొలి అడుగు ఏ విధంగా మనం సక్సెస్ చేయాలా అనే దాని గురించి సార్ ఆధ్వర్యంలో 11 గంటలకు మీటింగ్ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అభ్యర్థిగా ఉండి ఆయన ఒక లీడర్గా ఉండి ఇప్పుడు కూడా చలాయించాలని చూస్తున్నాడు. మంచి పద్ధతి కాదు. ఆ చలాయించేది వదులుకొని ఇది వైసీపీ కాదు గవర్నమెంట్, తెలుగుదేశాన్ని మర్చిపోయాడేమో. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఒప్పుకునే సమస్య లేదు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం.
ఇలా అందరూ రాలేదు 29 మంది 30 మంది ఉన్నారు కదా ఎక్కడ ఎదురుగడప్పుడు రాలేదంటే ఇంక వాళ్ళు ఏం చేస్తారు ఆ? కనపడుతుంది